బ్రేకింగ్లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. వైష్ణవిని హత్య చేసిన నిందితుడు హరిబాబును తమకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైష్ణవిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని వరకట్న వేధింపులకు గురిచేసి చివరికి గొంతు కోసి ఆత్మహత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్య కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వైష్ణవికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంఘటన. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. వైష్ణవిని హత్య చేసిన నిందితుడు హరిబాబును తమకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అజీమ్ సిద్ధంగా ఉన్నారు. అజీమ్, యాక్చువల్గా ఏం జరుగుతోంది? ప్రస్తుతానికి సద్దుమణిగినట్టేనా? అలాగే ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉన్నాయా? ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతానికి? రమణ, యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వైష్ణవిని హత్య చేసిన నిందితులు హరిబాబును తమకు అప్పగించాలని వారు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొంతసేపు రహదారి రాకపోకలు అయితే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అయితే సముదాయిస్తున్నారు. పోలీసుల జోక్యంతో ప్రస్తుతం అయితే పరిస్థితి సద్దుమరింది. ఇది ఇలా ఉండగా ఈ కేసులో నిందితుడు హరిబాబును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని వరకట్న వేధింపులకు గురి చేసి చివరికి హత్యకు పాల్పడిన ఆరోపణలు అయితే ఉన్నాయి. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన ఈ జంట జీవితం ఇలా విషాదంగా మారడం స్థానికంగా అయితే చర్చగా మారింది. వైష్ణవికి న్యాయం చేయాలని, నిందితుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులతో పాటు మహిళా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ జిమ్.